ఏపీ డిస్ట్రిక్ట్ కోర్ట్ నుండి జిల్లాల వారీగా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 వేకెన్సీస్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 పోస్ట్కి మే 13 నుంచి జూన్ 2 వరకు అప్లై చేయవచ్చు. అదేవిధంగా ఆల్రెడీ కోర్టులో కాంట్రాక్చువల్ అవుట్సోర్సింగ్ డైలీ వేజ్ ఎర్నర్స్గా ఎవరైతే వర్క్ చేస్తున్నారో వారికి సపరేట్ డేట్స్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ కోర్టులో వర్క్ చేస్తున్న వాళ్ళు జూన్ 13 నుంచి 24 వరకు అప్లికేషన్ టైంగా ఇచ్చారు. సో ఈ పర్టికులర్ డేట్స్లో మాత్రమే అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. హైకోర్టు యొక్క అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి మే 13 నుంచి అవైలబుల్గా ఉంటాయి. 18 to 42 ఇయర్స్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేయవచ్చు. దీనికి సంబంధించి కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ పోస్ట్కి అప్లై చేయడానికి డిగ్రీతో పాటు ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ అండ్ షార్ట్ హ్యాండ్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేయవచ్చు. 80 మార్క్స్కి టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. 40 మార్క్స్ జనరల్ నాలెడ్జ్ పై, 40 మార్క్స్ జనరల్ ఇంగ్లీష్ పై ఉంటుంది. 50 మార్క్స్కి స్టెనోగ్రఫీకి సంబంధించిన స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పాస్ అవుతారో వారిని షార్ట్ లిస్ట్ చేసి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఈ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ పోస్ట్కి అప్లై చేయడానికి ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ కేటగిరీ వాళ్ళు 800 రూపీస్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ కేటగిరీ వాళ్ళు 400 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇది స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 పోస్ట్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. ఈ పోస్ట్కి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో ఫుల్ లెంత్ వీడియో అనేది ఛానల్లో ఉంది. ఫుల్ లెంత్ వీడియో యొక్క లింక్ని ఇక్కడ ఇస్తున్నాను. మీరు ఆ లింక్ని క్లిక్ చేసి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 పోస్ట్కి సంబంధించిన రిక్వైర్మెంట్స్ గురించి పూర్తిగా తెలుసుకోవచ్చు. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ వారికి కూడా యూజ్ అవ్వచ్చు.